సినిమా ఇండస్ట్రీలో మరోసారి కరోనా టెన్షన్ మొదలైంది. బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. స్టే సేఫ్, వేర్ మాస్క్ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ అయితే శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఫిలిం ఇండస్ట్రీలో మరోసారి కరోనా కలకలం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో మరోసారి కరోనా టెన్షన్ మొదలైంది. బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకట్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ COVID-19 సోకినట్లుగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. తనకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా డిఫరెంట్ కంట్రీస్ లో ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ ఎక్కువగా మళ్ళీ ఈ కేసులు నమోదవుతున్నాయనేది మరోసారి రుజువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారిగా తాను బాలీవుడ్ నటిగా ఉంది. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉంటుంది. దుబాయ్ లో నివసిస్తున్న నేపథ్యంలో ఆమెకు ఈ కోవిడ్ సోకడంతో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ని ఆమెనే సోషల్ మీడియా ద్వారా తెలపడంతో మరోసారి కోవిడ్ అనేది ప్రభావితం చూపుతుందని చెప్పుకోవచ్చు. అయితే బాలీవుడ్ లో దాదాపుగా శిల్పా శిరోద్కర్ చాలా వరకు సినిమాలు తీసింది. అయితే ఇటీవలే రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ 18 లో కూడా ఆమె మరోసారి ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ బిగ్ బాస్ షో తర్వాత వివిధ యాడ్స్ అదేవిధంగా ఫోటోషూట్స్ వెబ్ ప్రాజెక్టులతో కొంత బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కోవిడ్ బారిన పడిన తర్వాత ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా ఈ వార్త ఇటు టాలీవుడ్ బాలీవుడ్ రంగాలకు సంబంధించినటువంటి అందరికి కూడా కొంత కలవరం పెడుతోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం సురక్షితంగా ఉండాలని కోరుతూ పోస్టులు మాత్రం పెట్టడం జరిగిందని తెలుస్తుంది. రైట్, థాంక్యూ వెంకట్.